బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అన్నారు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు. రంగా వర్ధంతి సందర్భంగా గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లోని చిల్లీస్ సెంటర్లో ఉన్న వంగవీటి రంగా విగ్రహానికి నివాళులర్పించారు. వంగవీటి మోహన్ రంగారావు గారు తెలుగుదేశం ప్రభంజనం వీచిన రోజు కూడా విజయవాడలో ఘన విజయం సాధించినటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన బ్రతికి ఉన్నట్టయితే మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారు. ఆయన మరణం చాలా దురదృష్టకరం. వంగవీటి మోహన్ రంగారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ఉద్యమ పటిష్టంతో ఆయన ముందుకు వెళ్ళాడు, ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అలాంటి వంగవీటి మోహన్ రంగారావు గారికి మరొక్కసారి ఘనంగా మేమందరం నివాళులు అర్పిస్తున్నాం. ప్రజా పోరాటాల్లో వంగవీటి రంగా ఎప్పుడు బ్రతికే ఉంటాడన్నారు రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్. రంగా 37వ వర్ధంతి సందర్భంగా ఆమె నివాళులు అర్పించారు. తన తండ్రి జీవితం అందరికీ ఆదర్శమని, భౌతికంగా దూరమైన ఆశయాల్లో బ్రతికే ఉంటారన్నారు. తాను ఏ పార్టీలోకి వెళ్ళటం లేదని, తాను ఎవరిని విడదీయడానికి రాలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వంగవీటి రంగా ఆశయాల కోసమే తాను పనిచేస్తానన్నారు ఆమె. పేదవాడి కోసం తన ఆఖరి శ్వాస వరకు పరితపించేవారు. వాళ్ళ పోరాటమే నా పోరాటం అని ఎప్పుడు ముందుండేవారు. అణగాని వర్గాల హక్కుల కోసం పోరాటంలోనూ ఒక రంగా ఎప్పుడు బతికే ఉంటాడు. అది గుర్తుంచుకోండి. రంగా గారికి చావు లేదు. రంగా గారి అభిమానులకి ఒకటే విజ్ఞప్తి, ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్దాం, చెయ్యి కలుపుదాము. ఇవాళ రంగానాడు అనేది ఆయనకి సంబంధించిన ప్రోగ్రాం అండి. దానికి ఏ ప్రకటన లేదు, ఎలాంటి పొలిటికల్ ఎజెండా లేదు. రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ధన మోహంతోనో ఏ వర్గాన్ని విడదీయటానికి